తన సొంత మండలంలో విద్యార్థులు లేక ప్రాథమిక పాఠశాల మూతపడటం ఆ ఉపాధ్యాయుడిని కదిలించింది. అనూహ్యంగా ఆ స్కూల్కే బదిలీపై వచ్చిన ఆ టీచర్ పాఠశాల రీఓపెన్ కోసం చేసిన కృషి ఫలించింది. గ్రామస్తుల్లో చైతన్యం తీసుకొచ్చి జీరో ఎన్రోల్మెంట్ నుంచి విద్యార్థుల సంఖ్య 34కు చేర్చారు. సొంత ఖర్చులతో పాఠశాల భవనానికి రంగులద్ది గోడలపై దేశ రాష్ట్ర చిత్రపటాలు, లెక్కలు, అక్షరమాలలతో అందంగా ముస్తాబు చేయించారు. ఖమ్మం జిల్లాలో అందరికీ ఆదర్శంగా నిలుస్తోన్న ఉపాధ్యాయుడిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. మీరు చూస్తున్నది ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని బేరువంచ గ్రామం ప్రాథమిక పాఠశాల. ఈ ప్రభుత్వ పాఠశాలలో 1980 నుంచి 2005 వరకు సుమారు 90 మంది విద్యార్థులు ఉండేవారు. అయితే ప్రైవేట్ స్కూళ్లు, కార్పొరేట్ విద్యాసంస్థలపై మోజుతో 2010 నుంచి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వచ్చింది. 2013-14 విద్యా సంవత్సరం వచ్చేసరికి ఈ పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేకుండా పోయాడు. విద్యార్థులు లేని కారణంగా 2013 నుంచి 2015 వరకు పాఠశాలను మూసివేశారు. అయితే 2015 జూలైలో కల్లూరు మండలంలోని జూలూరుపాడు నుంచి పేరువంచకు బదిలీ అయిన ఊటుకూరు శ్రీనివాసరావు సొంత మండలంలో ప్రభుత్వ పాఠశాల మూతపట్టాన్ని చూసి తట్టుకోలేకపోయారు. పైగా విద్యార్థులు లేక స్కూల్ క్లోజ్ అవ్వడం ఆయన్ని కలచివేసింది. ఎలాగైనా స్కూల్ను రీఓపెన్ చేయించాలన్న లక్ష్యంతో శ్రీనివాసరావు ప్రయత్నం మొదలుపెట్టారు. గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం కోరారు. ముందుగా పాఠశాలను శుభ్రం చేయించి దానికి మెరుగులు దిద్దాలని తలంచిన శ్రీనివాసరావు తన ఆలోచనలను ఆచరణలో పెట్టారు. సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించి తరగతి గదుల్లో కావలసిన ఫర్నిచర్, రంగులు వేయించారు. పిల్లలను ఆకట్టుకునేలా గోడలపై రంగురంగుల బొమ్మలు, ప్రపంచ, దేశ, రాష్ట్ర చిత్రపటాలు, ఎక్కాలు, నీతి వాక్యాలతో పాటు అక్షరమాలలు అందంగా, ఆకర్షణీయంగా చిత్రీకరించారు. ఆ తర్వాత గ్రామస్తులను కలిసి ప్రభుత్వ పాఠశాల ఆవశ్యకతను వివరించి తల్లిదండ్రుల్లో చైతన్యం తీసుకొచ్చారు. పాఠశాలను పునఃప్రారంభించి విద్యార్థుల సంఖ్యను 34కి తీసుకొచ్చారు. మూతబడిన ఈ పాఠశాలకి గత సంవత్సరం 2015 జూలై 29వ తారీఖు నాడు చేరి, ఆనాడు పాఠశాల పరిస్థితి పూర్తిగా శిథిలావస్థలో ఉన్నది. ఒక రకంగా బూత్ బంగ్లాగా అని చెప్పచ్చు మనం. అటువంటి పరిస్థితుల్లో ఈ పాఠశాలకి మళ్ళీ పూర్వ వైభవాన్ని, గతంలో ఉన్నటువంటి వైభవాన్ని విద్యార్థులతో కలకలలాడాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో దీనికి మరమ్మతులు చేయించి, అదేవిధంగా రంగులవి వేయించి ఆకర్షణీయంగా తయారు చేసి, ప్రతి ఇల్లు తిరిగి పేరెంట్స్ని కలుసుకొని అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ పాఠశాలకు మళ్ళీ తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని నా వంతుగా నేను కృషి చేస్తున్నాను. వారి సొంత డబ్బులతోనే ఆయన వీధులు ఊపించి, కుర్చీలని తీసి అన్నీ ఊపించి అంతా ఊపించి తయారు చేయించిన తర్వాత పిల్లల దగ్గర పోయి మాట్లాడుకొని స్కూల్కి పోతే సార్ అన్నారు, అక్కడ మీరు వేరే ఊరు మార్చుకోండి, ఇక్కడ పిల్లలు లేక ఎందుకని అంటే పట్టుబట్టి సారు నేను పట్టుబట్టి అప్పుడు పిల్లల కోసం తిరిగి పిల్లల్ని చేసుకొచ్చి పిల్లల్ని చేర్పించింది సార్. గత 2011, 12, 13 నుంచి ఇది మూతపడి ఉన్నది. పిల్లలు స్ట్రెంత్ లేకుండా ఈ 2015 సంవత్సరంలో శ్రీరామరావు గారు టీచర్ ఇక్కడికి అలాట్ చేసిన తర్వాత పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి ఇక్కడ 34 మంది స్ట్రెంత్ ఈ స్కూల్ మళ్ళీ పూర్వవైభవాన్ని తెచ్చుకుంది. స్కూల్ని ఈ విధంగా డెవలప్ చేసినందుకు మేము టీచర్తో పాటుగా మేము గ్రామస్తులు కూడా పూర్తి సహకారాలు అందిస్తామని చెప్పి స్కూల్ మంచి చేసి పిల్లలకి మంచి తీర్చిదిద్దాలని కోరుతున్నాం. సొంత మండలంలో ప్రభుత్వ పాఠశాల మూతపట్టడం బాధ కలిగించిందన్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు దాన్ని ఎలాగైనా తెరిపించాలన్న లక్ష్యంతో పనిచేశానన్నారు. గ్రామస్తుల సహకారంతో స్కూల్ను రీఓపెన్ చేయించడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. మూతపడ్డ పాఠశాలను సొంత డబ్బులతో మరమ్మతులు చేయించి తిరిగి తెరిపించిన శ్రీనివాసరావు ఉపాధ్యాయులందరికీ ఆదర్శంగా నిలిచారని గ్రామస్తులు, అధికారులు అభినందిస్తున్నారు.